ఈ రైతులకు నష్టం చేయాలని చెప్పేసి అనుకుంటే రైతుల ఉసురు తగులుతుంది. రైతు భరోసా కింద వాళ్ళు ఏదైతే ఎకరానికి 7,500 ఇవ్వాలనో ఖచ్చితంగా ఇవ్వాలి. రుణమాఫీలో నిబంధనలు ఆంక్షలు లేకుండా ఐటీ అని ఉద్యోగస్తులను చూడకుండా ఎంత లోన్ అయితే వాళ్ళు తీసుకున్నారో ఆ లోన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ లోన్ ఇవ్వాలని మేము ఒత్తిడి చేస్తుంటే వారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. హరీష్ రావు గారు ఆగస్టు 15 వరకు చేస్తే రాజీనామా చేస్తానన్నాడు, పారిపోతున్నాడు. టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ మంత్రులు కానీ ఏనాడు రాజీనామాల కోసం భయపడలే. హరీష్ రావు గారు మీకు ఖచ్చితంగా చెప్పిండు 6 గ్యారంటీలు 13 హామీలు రుణమాఫీ ఆగస్టు 15 చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఎమ్మెల్యే పదవిని పనంగా పెట్టిండు. ఖచ్చితంగా ఇవాళ కూడా మేము హరీష్ రావు గారి తరఫున మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు నిజాయితీ ఉంటే నీతి ఉంటే మీరు చెప్పిన విధంగా 6 గ్యారంటీలు 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. 100 రోజులు అయిపోయినాయి, 200 రోజులు అయిపోయినాయి. ఇప్పటికైనా ఆగస్టు 15 వరకు మీరు చేసినట్లయితే, ప్రజలకు మీరు చెప్పింది చేసినట్లయితే, రుణమాఫీ కూడా మొత్తం చేసినట్లయితే 6 గ్యారంటీలు 13 హామీలు రైతు రుణమాఫీ 2 లక్షల మొత్తం కూడా ఆగస్టు 15 వరకు మీరు చేసినట్లయితే హరీష్ రావు గారు ఖచ్చితంగా రాజీనామా చేసి తన యొక్క మాట కట్టుబడి ఉంటారు. ఇంతకుముందు కూడా ఖచ్చితంగా చెప్పిండ్రు హరీష్ రావు గారు, ఇంతకుముందు ఖచ్చితంగా వారు చెప్పిండ్రు. మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా మంత్రి పదవిని మొట్టమొదటిసారి తెలంగాణ కోసం త్యాగం చేసిండు. 3 సార్లు కేసీఆర్ గారు ఆదేశిస్తే 3 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. రాజీనామా చేస్తా అన్నప్పుడు చేసిండు, 4 సార్లు కూడా నిరూపించిండు. మరి మీరు కొడంగల్లో ఓడిపోతే రాజీనామా చేస్తా అన్నారు, చేసిండ్రా? పారిపోయినరా? నేను చేవెళ్ళ ఎంపీని ఇన్ఛార్జిగా తీసుకుంటున్నా అని చెప్పిండ్రు. మహబూబ్ నగర్ నేను పుట్టిన స్థలం, ఖచ్చితంగా నేను గెలిపించాలని చెప్పేసి ఎంపీగా కోరిండ్రు. నాకు రాజకీయ పునర్జన్మనిచ్చింది మల్కాజ్గిరి, కాబట్టి మల్కాజ్గిరి గెలిపించని చెప్పాను. చేవెళ్ళ ఓడిపోయినరు, మహబూబ్ నగర్ ఓడిపోయినరు, మల్కాజ్గిరి ఓడిపోయినరు. రాజీనామా చేసిండ్రా? పారిపోయినరా? పారిపోయే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, పారిపోయే వాళ్ళు మీరు. నిలబడి నిలకడగా కొట్లాడేటోళ్ళు టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా కూడా. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేసిండ్రు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేస్తారు. కాబట్టి పారిపోయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. ఇవాళ కూడా నీతి నిజాయితీ ఉంటే మేము చెప్పిన విధంగా, మీరు చెప్పిన విధంగా, మేము డిమాండ్ చేసిన విధంగా 6 గ్యారంటీలు 13 హామీలు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేయండి. మేము ఖచ్చితంగా మా హరీష్ రావు గారు కూడా మాట మీద నిలబడతాడు. లేనట్లయితే తోక ముడుచుకొని మాట్లాడకుండా ఊరుకోండి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, పొంతన లేని మాటలు మాట్లాడుతూ, రైతులను మోసం చేస్తూ, రైతులను ఇబ్బంది పెట్టే విధంగా చేయొద్దని చెప్పేసి మరొకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఆంక్షలు లేకుండా, నిబంధనలు లేకుండా అందరిది 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చేసేదాకా వదిలిపెట్టాం, మీ వెంట పడతాం, మా రైతన్నలకు ఖచ్చితంగా ఇప్పిస్తాం. రైతు భరోసా చెప్పినట్లు కూడా ఎకరానికి 7,500 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి. రైతు బీమా ఇంతకుముందు ఎట్లయితే కట్టామో 1,500, 1,600 కోట్లు ఖచ్చితంగా కట్టాలి. ఇవి ఏవి చేయకుండా రైతన్నల తరఫున పోట్లాడతాం, రైతన్నలకు అయ్యే విధంగా చేస్తాం.